హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెషు క్లబ్. ఈరోజు కోకోకోలా తోటి మ్యాజిక్ చెప్తానండి. కోకోకోలా పేస్ట్ తోటి మనం ఎన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చో, ఎన్ని రకాలు మనకి బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ చెప్తాను. ఓన్లీ 20 రూపీస్ ఖర్చు పెడితే సరిపోతుందండి. ఇంట్లో అన్ని ఐటమ్స్ చెక్ మెరిసిపోవాల్సిందే. చిన్న బాటిల్ తీసుకున్నానండి కోకోకోలా. దాంట్లో పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కరిగేటట్టు, కలిసిపోయేటట్టు గిలకొట్టినట్టు చేయాలి. కొంచెం ఇలా గిలకొట్టినట్టు చేస్తే కలిసిపోతుంది. తర్వాత దాన్ని మూత తీసి ఒక బౌల్లో పోసేసుకోవాలి. సింపుల్ అండి. ఇది చేసుకుంటే మనకి 10 days వరకు కూడా అది ఎటువంటి పాడవదు. అన్ని రకాలు మనం క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మూత తీయడం వల్ల కొంచెం పొంగినట్టు అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అది ఒక బౌల్లోకి పోసేసుకోవాలి. తర్వాత ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ కానీ లేకపోతే పౌడర్ కానీ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. అది బాగా కలిపేసుకోవాలి. దాంట్లోనే 1 స్పూను తినే సోడా ఉంటుంది కదండి, ఆ పౌడరు కలిపేసుకోవాలి. బాగా మొత్తం అది కలిసిపోయేటట్టు కలిపేసుకోండి. దీనికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు, ఎక్కువ ఖర్చు అవసరం లేదు. మనం సింపుల్ మెథడ్ తోటి ఇలా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని మనం ఒక స్ప్రే కొట్టే బాటిల్ లేకపోతే మామూలు బాటిల్లో కానీ ఇలా గరాటె పెట్టేసి దాంట్లో పోసేసుకొని స్టోర్ చేసుకోవాలి. మనకు కావలసినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు దాన్ని. ఇది 10-15 days వరకు కూడా పాడవకుండా ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసి చూడండి, బ్లాక్ అయిపోయింది కదా, ఈ కుక్కర్ అంతా మాడిపోయింది. ఇలా కొద్దిగా స్ప్రే చేసి మనం క్లీన్ చేసుకుంటే 1 minute అది క్లీన్ అయిపోతుందండి. తెల్లగా మిలమిలా మెరిసిపోతుంది. చూడండి, మనం వీటిని ఎన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చో నేను చూపెడతాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, వైట్గా అయిపోయింది. వావ్! ఇంకా చూడండి, ఫ్రిడ్జ్ లోపల గ్లాసెస్ ప్లేట్స్ ఉంటాయి కదా, చూడండి ఎంత జిడ్డు కొట్టిపోయి ఉన్నాయో. వాటిని కూడా మనం కొద్దిగా స్ప్రే చేసి అది ఇలా రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్క్రబ్బర్ తోటి మొత్తం తొందరగా ఈజీగా మురికంతా పోతుంది. చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. ఇలా డైనింగ్ టేబుల్ కానీ, మామూలు టేబుల్స్ కానీ, టీవీ ముందున్న ఈ ఫర్నిచర్ కానీ కొద్దిగా స్ప్రే చేసి తర్వాత తడిగుడ్డతో క్లీన్ చేసేసుకుంటే సూపర్గా వైట్గా వచ్చేస్తుందండి. ఇది మన అల్మార్ల పైన పిల్లలు గీసారు పెన్సిల్ గీతలు, చూడండి ఎలా ఉన్నాయో. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. ఇలా అన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు. అన్ని టేబుల్స్ కానీ, వీటికి కానీ, గ్లాస్ డోర్స్ కానీ స్ప్రే కొట్టి కొంచెం స్ప్రే కొడితే సరిపోతుంది. దాంతో లైట్గా రబ్ చేసి తర్వాత తడిగుడ్డతో క్లీన్ చేసేసుకుంటే సూపర్గా అయిపోతుందండి. మనం అలసిపోని అవసరం లేదు. ఇలా ఒక్క బాటిల్ తోటే ఎన్నో రకాలు మనం క్లీన్ చేసుకోవచ్చు, స్టవ్లు కానీ అన్నీ. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.